శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ డివిజన్లో ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ హాస్పిటల్ని ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. హర్షించేటువంటి విషయం ఏంటంటే సహజంగా డిశ్చార్జ్ అయిన తర్వాత తిరిగి రికవరీ కాకుండా మళ్ళీ హాస్పిటల్కి వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి దాని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రీహాబిలిటేషన్ సెంటర్ హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేయడం, ఈ నాణ్యమైనటువంటి క్వాలిటీ ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు మాకు ఇక్కడ పర్సనల్గా 1-to-1 ఫ్లోర్లో ఇండివిజువల్గా పోయి చూడడం జరిగింది. ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ అల్ట్రా మోడర్న్ సొఫిస్టికేటెడ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ ప్లేస్ అంతా కూడా డిజిటలైజేషన్ చేసి రోబోటిక్స్తో కూడుకున్నటువంటి సాంకేతిక పరంగా ఏదైతే టెక్నాలజీ ఉందో అప్ టు డేట్ లేటెస్ట్ టెక్నాలజీని ఫెసిలిటేట్ చేసి వచ్చినటువంటి ఏదైతే పేషెంట్ ఉందో వారి ఇది ఒక హాస్పిటల్ లాగా భావించకుండా ఇంట్లో ఉన్నదానికంటే ఇంకో 100 రెట్లు ఎక్కువ సదుపాయం కలిగి అన్ని విధాలుగా దగ్గరుండి చూసుకునేటటువంటి ఎన్వైరన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉంది. చాలా సంతోషం. ఐసీయూ చూడడం జరిగింది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రూమ్లు చూడడం జరిగింది, రీహాబిలిటేషన్ చూడడం జరిగింది, 1-to-1 సెగ్రిగేషన్ ఏవైతే చేయడం జరిగిందో దాంట్లో ఉన్నటువంటి కన్సల్టేషన్ ఫెసిలిటీ అనేది మేమన్నీ పర్సనల్గా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తీసుకెళ్లి మాకు ఇక్కడ ఎక్స్పోజర్ అనేది కల్పించడం జరిగింది. ఇలాంటి ఒక సదుపాయం ఈ యొక్క మాదాపూర్ డివిజన్లో రావడం అనేది ఇది చాలా గొప్ప అవకాశంగా భావిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఒకప్పుడు మురికి కూపంలాగా ఉన్నటువంటి ఏదైతే ఉండేనో ఇప్పుడు ఇవన్నీ కూడా కాలనీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయి ఇక్కడ ఉన్నటువంటి దీప్తి హిల్స్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి మెగా హిల్స్ అయితేనేమి, మాదాపూర్ హర్జన్ బస్తీ అయితేనేమి, సాయినగర్ అయితేనేమి, శ్రీరామ్ నగర్ కాలనీ అయితేనేమి, సైబర్ హిల్స్ అయితేనేమి, కాకతీయ హిల్స్ అయితేనేమి, బెవర్లీ హిల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ మాదాపూర్ డివిజన్లో దీనికి అనుగుణంగా ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి. అందరికీ ఇది సెంటర్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఈ యొక్క విషయాన్ని ఇక్కడ తెలిసే విధంగా మా స్నేహితుడు వంశీ గారు, వెంకట సుబ్బయ్య గారు నా దగ్గరికి వచ్చి ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేసే క్రమంలో మాకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారికి మేము ఒక వర్డ్ ఆఫ్ మౌత్, దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కూడా ఇక్కడ ఈ యొక్క ఫెసిలిటీ ఉంది అని ప్రజలకు అవగాహన అయితే వీరి పరిధిలో ఉన్నటువంటి ఈ వారికి ఉన్నటువంటి వ్యాప్తి చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా సంతోషిస్తున్నాం. సహజంగా పేషెంట్ ఒకసారి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత డిమారలైజ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి పోయేటటువంటి సందర్భం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఒక హోమ్ కేర్ మరి ఫెసిలిటీ లాగా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కనబడతా ఉంది. అన్ని క్వాలిఫైడ్ మరి డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. మేము ఇప్పుడు ఉన్నటువంటి ఐసీయూలో వెళ్ళినప్పుడు కూడా ప్రొఫెషనల్ స్టాఫ్ కనబడతా ఉంది, వెల్ ట్రైన్డ్. మాకు చాలా హోప్ ఉంది, పాజిటివ్ ఉంది. ఇది చాలా ప్రాస్పెక్టివ్ ఉంటుంది. అందరికి కూడా దీని యొక్క బెనిఫిట్స్ ఫ్యూచర్లో నిజంగా కూడా హర్షిస్తారని చెప్పేసి ఇలాంటి ఒక ఫెసిలిటీని ఇక్కడ స్టార్ట్ చేసి ప్రారంభించుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. దీని నిర్వాహకులకు, యాజమాన్యానికి, భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.